హరి ఓం. సంస్కృతం క్లాసులకు స్వాగతం. క్రిందటి వీడియోలో ఒక వస్తువు ఫలానా వ్యక్తికి చెందినట్లయితే ఏ విధంగా చెప్పాలో తెలుసుకున్నాం. ఉదాహరణకి రాముడి యొక్క కలము అని చెప్పాలి. సంస్కృతంలో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం. రామస్య లేఖని, రాముడి యొక్క పెన్ను. ఇది పుల్లింగ శబ్దాలకు సంబంధించి. వ్యక్తి యొక్క పేరు రామ అయితే రాముడి యొక్క అని చెప్పాలంటే రామస్య అనాలి. కృష్ణుడి యొక్క అని చెప్పాలంటే కృష్ణస్య అని చెప్పాలి. ఇది పుల్లింగ శబ్దాలకు సంబంధించి. అదేవిధంగా స్త్రీలింగ శబ్దాలకు సంబంధించి సీత అనే వ్యక్తి యొక్క ఆభరణం అని చెప్పాలనుకోండి, సీత అనే పదం సీతాయాహ అవుతుంది. సీత యొక్క, సీతాయాహ ఆభూషణం అని వాక్యం అవుతుంది. అప్పుడు సీత అనే పదం ఏమైంది? సీతాయాహ, సీత యొక్క. స్త్రీలింగ శబ్దాలలో ఈకారాంత శబ్దాల గురించి కూడా చెప్పుకున్నాం. ఉదాహరణకి దేవి అనే పేరుంది అనుకోండి, దేవి యొక్క అని సంస్కృతంలో చెప్పాలంటే దేవ్యాహ అనాలి. దేవి యొక్క కంఠాభరణం అనుకోండి, దేవి యొక్క నెక్లెస్, అది ఎలా చెప్పాలి? దేవ్యాహ కంఠహారః అని వాక్యం అవుతుంది. అదేవిధంగా నపుంసకలింగ శబ్దాలకు సంబంధించి ఉదాహరణకి పుస్తకం యొక్క పేరేంటి? పుస్తకస్య నామ కిం? పుస్తకం పుస్తకస్య అయింది. పుస్తకస్య నామ భగవద్గీత అనే ఉదాహరణ కూడా క్రిందటి వీడియోలో చెప్పుకున్నాం. ఒక వ్యక్తి యొక్క అని చెప్పాలంటే సంస్కృతంలో షష్ఠీ విభక్తిలో చెప్పాలి. క్రిందటి వీడియోలో, ఈ వీడియోలో మనం నేర్చుకున్నటువంటి పదాలన్నీ షష్ఠీ విభక్తికి సంబంధించినవి. సంస్కృతంలో 7 విభక్తులు ఉంటాయి. 7 విభక్తులలో యొక్క అని చెప్పాలంటే షష్ఠీ విభక్తిని వాడాలన్నమాట. దయచేసి అందరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు వీడియోలో ఇదే విషయానికి సంబంధించి మరింత అభ్యాసం చేద్దాము. పుల్లింగ శబ్దాలను, స్త్రీలింగ శబ్దాలను, అదేవిధంగా నపుంసకలింగ శబ్దాలకు సంబంధించి మరికొన్ని ఉదాహరణలు తీసుకొని అభ్యాసం చేసి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాము. మీకు ఒక పట్టిక ఇవ్వడం జరుగుతుంది. ఆ పట్టికలో ఒకవైపు తండ్రి పేరు ఉంటుంది, మధ్యలో పుత్రః ఉంటుంది, ఇటువైపు కుమారుడి పేరు ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి ఇటువైపు తండ్రి పేరు దశరథ అని ఉంది, మధ్యలో పుత్రః ఉంది, అటువైపు రామః అని ఉంది. ఇప్పుడు ఏమని చెప్పాలంటే దశరథుడి పుత్రుడు రాముడు అని సంస్కృతంలో చెప్పాలి. ఈ పాటికే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దశరథుడి యొక్క అని చెప్పాలంటే ఏ విధంగా మారుతుంది? దశరథస్య అవుతుంది. మొత్తం పూర్తిగా వాక్యం ఎలా చెప్పాలి మరి? దశరథస్య పుత్రః రామః, దశరథుడి పుత్రుడు రాముడు. రెండవ పేరు శివః అనుంది, మధ్యలో పుత్రః, తర్వాత గణేశః. శివుడి పుత్రుడు గణేశుడు అని చెప్పాలి. శివః ఏమవుతుంది? శివస్య అంటే శివుడి యొక్క. శివస్య పుత్రః గణేశః, శివుడి యొక్క పుత్రుడు గణేశుడు. ఇది ఇంకా 3 ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఆ ఉదాహరణల ద్వారా మీరు వాక్యాలు నిర్మించండి. 2 ఉదాహరణలు నేను ఆల్రెడీ చెప్పాను. మిగతా 3 దయచేసి మీరు అభ్యాసం చేయండి, పుస్తకంలో రాయండి. ఇది పుల్లింగ శబ్దాలకు సంబంధించి. ఇప్పుడు స్త్రీలింగ శబ్దాలకు సంబంధించి ఉదాహరణలు చూద్దాము. ఇక్కడ ఇచ్చినటువంటి పేర్లను అనుసరించి వాక్యాలు నిర్మించాలి. మొదటి పేరు సీత, మధ్యలో పతి ఉంది, అటువైపు రామః ఉంది. సంస్కృతంలో ఏమని రాయాలంటే సీత యొక్క భర్త రాముడు అని రాయాలి. సో సీత యొక్క అని రాయాలి. అక్కడ పేరేముంది? సీత అని ఉంది. మరి సీత సంస్కృతంలో సీత యొక్క అంటే ఏమవుతుంది? సీతాయాహ, సీత యొక్క. పూర్తిగా వాక్యం సీతాయాహ పతి రామః, సీత యొక్క భర్త రాముడు అని అవుతుంది. ఒక ఉదాహరణ మనం చెప్పుకున్నాం. మిగతా 2 ఉదాహరణలు మీరు అభ్యాసం చేయండి. ఆ తదుపరి స్త్రీలింగ శబ్దాలలో ఈకారాంత శబ్దాలు ఉన్నాయని కూడా మనం తెలుసుకున్నాం. ఈకారాంత శబ్దాలు ఎలా మారుతాయో కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరుగుతుంది, చూడండి. ఇటువైపు మొదటి పేరు పార్వతి, మధ్యలో పతి, అటువైపు శివః అని ఉంది. వాక్యం ఏమని చెప్పాలి? పార్వతి యొక్క భర్త శివుడు అని చెప్పాలి. పార్వతి అనే పదాన్ని పార్వతి యొక్క అని చెప్పాలంటే ఏ విధంగా మార్చాలి? పార్వతి అనే పదం పార్వత్యాహ అని మారుతుంది. పార్వత్యాహ పతి శివః అవుతుంది. పార్వతి యొక్క భర్త శివుడు. నేను ఒక ఉదాహరణ చెప్పాను. మిగతా 2 ఉదాహరణలు మీరు అభ్యాసం చేయండి. చివరగా నపుంసకలింగ శబ్దాలను కూడా తీసుకొని అభ్యాసం చేద్దాము. ఇక్కడ కొన్ని కావ్యాల పేర్లు ఇవ్వడం జరిగింది. మధ్యలో లేఖకః అనుంది, అటువైపు
రచయిత పేరు ఇవ్వడం జరిగింది. సో కావ్యం పేరు, లేఖక రచయిత పేరు. లేఖక అంటే రచించిన వారు. ఒక ఉదాహరణ తీసుకుందాం. రఘువంశం అనే కావ్యం పేరు ఉంది, మధ్యలో లేఖక, ఇటువైపు కాళిదాస అనుంది. తెలుగులో అయితే రఘువంశం యొక్క రచయిత కాళిదాసు. ఇప్పుడు సంస్కృతంలో ఎలా చెప్పాలి? రఘువంశం అనే పదం రఘువంశం యొక్క అంటే ఈ విధంగా మార్చాలి, రఘువంశస్య. ఇది పుల్లింగ శబ్దాల లాగానే ఉంటుంది. రఘువంశస్య లేఖక కాళిదాస. ఇది పూర్తి వాక్యము. రఘువంశం యొక్క రచయిత కాళిదాసు. ఇంకో ఉదాహరణ తీసుకుందాం. రామాయణం లేఖక వాల్మీకి. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. వాక్యం ఎలా నిర్మించాలి? రామాయణస్య లేఖక వాల్మీకి. రామాయణం యొక్క రచయిత వాల్మీకి. ఈ విధంగా నేను 2 ఉదాహరణలు చెప్పాను. మిగతా 3 ఉదాహరణలు మీరు అభ్యాసం చేయండి. ప్రతి వీడియోలో ఒక్కో పాఠంగా సంస్కృత సంభాషణ నేర్చుకుంటున్నాం. వీలైతే ప్రత్యేకంగా ఒక నోట్బుక్ను కేటాయించండి. మీరు నేర్చుకుంటున్న విషయాలు నోట్బుక్లో రాయండి. తర్వాత మీకు ఖాళీ సమయంలో అభ్యాసం చేయండి. ఈరోజు మీరు నేర్చుకున్న కొన్ని ఉదాహరణలైనా కామెంట్స్లో పోస్ట్ చేయండి. మరొక వీడియోలో మరికొన్ని సంస్కృత పాఠాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. హరి ఓం.